Hello all, welcome back to our channel of JNH updates. So one time chance గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిగార్డింగ్ ఫర్ దిస్. సో ఇంక్లూడింగ్ యూజీ పీజీ. సో ఎవరైతే వన్ టైం ఛాన్స్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరి లిస్ట్ అనేది ఒక లైక్ జేఎన్టీహెచ్ వాళ్ళు ఒక పోర్టల్లో లైక్ రిలీజ్ చేశారు లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ. సో మీరు కనుక మీకు యాక్సెస్ ఉందా లేదా అని కావాలనుకుంటే ఆ లిస్ట్ కావాలనుకుంటే మీ కాలేజ్లో ఎవరి కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉంటారు కదా వాళ్ళ మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరికీ లాగిన్ ఐడీస్ ఉంటాయి. ఆ లాగిన్ ఐడీస్కు ఎవరు ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్ లిస్ట్ అనేది వాళ్ళు పంపిస్తారు ఫ్రమ్ జేఎన్టీహెచ్ నుంచి మీ కాలేజెస్కి. సో అక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి లైక్ రిగార్డింగ్ R18 వాళ్ళకైతే మ్యాక్సిమం అయితే ఇప్పుడు లేదు మనకి. అండ్ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో బీటెక్ అయితే R18 రెగ్యులేషన్ వాళ్ళకైతే లేదు. అండ్ ఐఎమ్ కన్ఫర్మింగ్ కొన్ని R16 రెగ్యులేషన్స్ ఉన్నారు. సో R16 రెగ్యులేషన్లో 2017 బ్యాచెస్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా 8 ఇయర్స్ కంప్లీట్ కాలేదు కదా. సో వన్ టైం ఛాన్సెస్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మాత్రం అక్కడ మనకి ఆ లిస్ట్లోనే తెలిసిపోతుంది. సో మీరు మీ కాలేజ్ ఎగ్జామ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. అండ్ దిస్ ఇస్ ద వీడియో అబౌట్ దట్. సో ఎలిజిబిలిటీ లిస్ట్ క్యాండిడేట్ లిస్ట్ అనేది జేఎన్టీహెచ్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో ఫర్ ద ప్రిన్సిపల్ పోర్టల్. సో మీ ఎగ్జామ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ నేను అడిగితే వాళ్ళ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఫ్రమ్ ద జేఎన్టీహెచ్. థ్యాంక్ యూ.